రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశం 5-6 రోజుల్లో మే 5-6వ తారీఖు నుంచి మొదలుపెట్టి మే 11వ తారీఖు దాకా ఏవైతే దాడులు పాకిస్తాన్ మీద చేసినాయో ఆ దాడులు పాకిస్తాన్ని మొదలంతా కుదిపేశాయి. ఎంత కుదిపేశాయంటే ఇప్పుడు ఆర్మీ తన హెడ్ క్వార్టర్స్ యొక్క అడ్రస్ మార్చాలని నిర్ణయించుకుంది. ఇంత మటుకు రావల్పిండి అనేది పాకిస్తాన్ యొక్క పవర్ సెంటర్, ఎందుకంటే సైన్యం అక్కడ ఉంటుంది. పొలిటికల్ క్యాపిటల్ ఇస్లామాబాద్ అయినప్పటికీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ కరాచీ అయినప్పటికీ, ఎవరు గద్దె మీద ఉండాలి, ఎవరు సెలెక్టెడ్ చీఫ్ మినిస్టర్, ఎవరు కాదు, ఎవరు జైల్లో ఉండాలి, ఎవరు బయట ఉండాలి నిర్ణయించింది ఆర్మీ. ఆ ఆర్మీ అంతా కూడా రావల్పిండి నుంచి ఆపరేట్ చేసేది. ఇప్పుడు ఆ రావల్పిండి నుంచి అడ్రస్ మార్చేయాలని చెప్పి పాకిస్తాన్ భావిస్తోంది. కేవలము ఆర్మీ, ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి డ్రోన్స్, మిసైల్స్ పాకిస్తాన్ యొక్క హృదయమైనటువంటి ఇస్లామాబాద్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి చక్లాలా ఎయిర్ బేస్, దీన్నే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అని కూడా అంటారు, ఈ ఎయిర్ బేస్ మీద దాడి చేసింది. అంటే పాకిస్తాన్లోని ఏ ప్రాంతం కూడా భారతదేశము కొడితే తట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. భారతదేశం యొక్క రీచ్ అన్ని చోట్ల ఉంది. ఇది ఈసారి అటు జకబాబాద్ కావచ్చు, ఇటు చగాయ్ హిల్స్ కావచ్చు, అటు సర్గోధా కావచ్చును, అన్ని చోట్ల భారతదేశం ఇష్టారాజ్యంగా దాడి చేసింది. అయితే అన్ని దాడులు ఒకెత్తు, చక్లాలా ఎయిర్ బేస్ మీద జరిగినటువంటి దాడి ఒకెత్తు. కేవలం చక్లాలా ఎయిర్ బేస్ మీద మాత్రమే కాదు, రావల్పిండికి అత్యంత సమీపంలో కూడా డ్రోన్ దాడులు జరిగినాయి. ఇందులో ఒక దాడి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్ ఇంటికి అత్యంత సమీపంలో, ఇంటికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో, వైమానిక దాడుల విషయంలో 7-8 కిలోమీటర్ల పెద్ద దూరం కాదు. దాడి జరిగేటప్పటికీ ఆసిమ్ మునీర్ రాత్రి అంతా కూడాను ఒక బంకర్లో గడపాల్సి వచ్చింది. అంటే పాక్ ఆర్మీ చీఫ్ బంకర్లో గడపాల్సి వచ్చింది. ఆయన రాత్రి 2:30కి ఫోన్ చేసి ఈ రకంగా మొత్తం అంతా కూడాను చక్లాలా ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైపోయిందన్నటువంటి విషయం షెబాజ్ షరీఫ్కి తెలియజేయాల్సి వచ్చింది. అంటే ఇంత గట్టి దాడి జరిగింది. ఈ చక్లాలా లేదా నూర్ ఖాన్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ని కుదిపేయడానికి కారణం ఏంటంటే దాని జనరల్ హెడ్ క్వార్టర్స్, దాని ఎయిర్ ఫోర్స్ కమాండ్, ఈ రెండు కూడా ఇక్కడే ఉంటాయి. ఇదే కాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మొత్తము ఆర్మీ లీడర్షిప్ ఇక్కడే ఉంటుంది. దాని యొక్క ఆపరేషనల్ యూనిట్స్కి ఆర్మీ లీడర్షిప్కి మధ్య ఉన్నటువంటి లింకేజెస్ని భారతదేశం కట్ చేయగలిగింది. దీంతో మొత్తము తమ లీడర్షిప్, తమ యొక్క సైనిక ఆస్తులు ఈ రెండు ప్రమాదంలో ఉన్నాయి. భారత్ భవిష్యత్తులో దాడి చేస్తే రావల్పిండి ఉండదు. కాబట్టి పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని, పాక్ ఆర్మీ చీఫ్ యొక్క నివాసాన్ని, వీటన్నిటినీ కూడా ఇస్లామాబాద్కి తరలించాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఇస్లామాబాద్ రావల్పిండి మధ్య పెద్ద దూరం లేదు. అయినా ఇస్లామాబాద్ ఎందుకంటే ఇస్లామాబాద్లో ప్రపంచ దేశాల రాయబారుల దౌత్య కార్యాలయాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ మధ్య దాగుని ఉన్నట్టయితే దాడి జరగకపోవచ్చును, తప్పించుకునే అవకాశం ఉంది. సివిలియన్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. కాబట్టి భారతదేశము సివిలియన్స్పై దాడి చేయదు, కాబట్టి తప్పించుకోవచ్చు అని ఆర్మీ భావిస్తోంది. అందుకనే ఆర్మీ హెడ్ క్వార్టర్ని, ఆర్మీ చీఫ్ నివాసాన్ని అన్నింటినీ కూడా ఇస్లామాబాద్కి మార్చాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి పని. 1 ఏడాది 2 ఏళ్లలో అవ్వదు. దీనికి కొంత సమయము పడుతుంది. మొత్తం అసెట్స్ అన్నింటినీ కూడాను ఇస్లామాబాద్కి ట్రాన్స్ఫర్ చేయటం అనేది, నిజానికి రావల్పిండి అటాక్ అయినప్పుడు ఇస్లామాబాద్ పైన కూడా అటాక్ జరగదని చెప్పడానికి లేదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే భారతదేశము కేవలం 23-30 నిమిషాల లోపల 11 ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసింది. అందులో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కూడా ఉంది. రావల్పిండికి అత్యంత సమీపంలో దాడులు జరిగినాయి. దీంతో ఇప్పుడు రావల్పిండి ఇట్సెల్ఫ్ ఈజ్ నాట్ సేఫ్ పాకిస్తాన్కి. తమ యొక్క సైనిక ప్రధాన కార్యాలయము, తమ యొక్క హైకమాండ్ ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో అదే సేఫ్గా లేదు. కాబట్టి రాజధానిని
తన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని ఇప్పుడు రాజధాని లోపల ఉన్నటువంటి దౌత్య కార్యాలయాల పక్కన దాచిపెట్టాలని చెప్పి పాకిస్తాన్ నిర్ణయించుకుంది. ఇది పాకిస్తాన్ వంటి జాతికి కొత్తదేం కాదు. ఛత్రపతి శివాజీ పుణేలో ఉన్నటువంటి షైస్తాఖాన్ మీద దాడి చేసినప్పుడు షైస్తాఖాన్ ఎలా తప్పించుకున్నాడు? ఆడవాళ్ల మధ్య వెళ్ళి ఆడవాళ్ల మధ్య దాగుని తప్పించుకున్నాడు. ఆ ప్రయత్నంలో దుంకి పారిపోయే ప్రయత్నంలో శివాజీ కత్తివేటు తగిలితే 4 వేళ్ళు తెగిపోయినాయి. ప్రస్తుతం ఆసిమ్ మునీర్ అనేటటువంటి షాయిస్తాఖాన్కు కూడా 4 వేళ్ళు తెగిపోయిన పని అయింది. ఇప్పుడు ఆయన దౌత్య కార్యాలయాల మాటున దాగుని రక్షణ పొందాలని భావిస్తున్నారు. ఏ దేశపు ఆర్మీ చీఫ్కి ఆయన హెడ్ క్వార్టర్కి రక్షణ లేదో ఆ దేశం భారతదేశంతో ఎలా ఫైట్ చేయగలుగుతుంది? అందున ఇంత ప్రిసిషన్ అటాక్ చేసినటువంటి భారతదేశంతో ఎలా దాడి చేస్తుంది? మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ని మార్చాల్సినటువంటి పరిస్థితిని భారతదేశపు సైన్యము కేవలము 5 అంటే 5 రోజుల్లో తీసుకొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.